హాయ్ అండి, నేను మీ రజనీని. ఈ రోజైతే మనం కారపూస అయితే పోసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా ఇలా అవుతే మనం 6 దవల పిండితో అయితే ఇలా అయితే తయారు చేసుకుందాం. ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపించేస్తాను. కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. రండి ఫ్రెండ్స్. సూపర్ సూపర్ టేస్టీ కారపూస. బాయ్ 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 అంటున్నారేంటి? కిచెన్కి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం కారపూస అయితే పోసుకుందాం. ఎలా పోసుకోవాలి ఏంటి చూపిస్తాను. ఇలా పచ్చిమిరకాయలు అయితే తీసుకోండి, నీట్గా కడిగేసుకుందాం. ఇలా నీట్గా అయితే వాష్ చేసేయండి. ఇలా మిక్సీ బౌల్ అయితే తీసుకోండి. పచ్చిమిర్చి అన్ని కూడా ఇలా అయితే వేసేసుకోండి. కారపూసకి పచ్చిమిర్చి ఉంటే బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. తగినంత కల్లుప్పు అయితే వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు 3 స్పూన్లు అయితే వేసుకున్నా. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేద్దాం వాటర్ పోసుకుని. చూడండి, ఇలా అయితే మిక్సీ పట్టేసుకోండి. పచ్చిమిర్చి అంతా కూడా పక్కపోతే పెట్టేసుకుందాం. చూడండి, ఇలా బాండ్లీ అయితే తీసుకోండి. ఇలా నేను ఒక 2 కేజీలు శనగపిండి అయితే తెచ్చుకున్నాను కారపూసపోతే. ఇలా తవ్వ అయితే తీసుకోండి. చూడండి, ఇలా 4 దవలు అయితే నేను శనగపిండి పోసుకుంటున్నా. ఇలా 4 దవలు శనగపిండి అయితే తీసుకోండి. ఇలా వరిపిండి అయితే సోనా మసూర్ బియ్యం పిండి అయితే పట్టించుకోండి. మిల్క్ అయితే చూడండి, బియ్యం పిండి అయితే మనం శనగపిండి 4 దవలు పోసాం కదా, బియ్యం పిండి అయితే 2 దవలు పోసుకుందాం. 4 దవల శనగపిండికి 2 దవల బియ్యం పిండి, సోనా మసూర్ బియ్యం పిండి. చూడండి, ఇదంతా కూడా బాగా ఇలా కలుపుకోండి. బాగా కలుపుకోవాలి, అంతా మిక్స్ అవ్వాలి. ఇలా అయితే మొత్తం మిక్స్ చేయండి. ఇలా వడపోసి స్టేనర్ అయితే తీసుకోండి. మనం మిక్సీకి పట్టింది ఉంది కదా, ఇది వాటర్ అంతా ఇందులోకి అయితే వేసేసుకోండి. పచ్చిమిర్చి తగినంత వేసుకోండి. మళ్ళీ చూసుకుని మళ్ళీ వేసుకుందాం. చూడండి, ఇలా అయితే నీట్గా వడపోసేసుకోండి. ఇలా అయితే మొత్తం వచ్చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మ్యాష్ చేయండి. బాగా అంతా కూడా పట్టించుకోండి. పట్టించుకొని సాల్ట్ అయితే చూసుకోండి. సాల్ట్ అయితే మనం పచ్చిమిర్చిలో వేసి మిక్సీ అయితే పట్టాం కదా, సరిపోయింది లేనిది కొంచెం టేస్ట్ అయితే చూడండి. కరెక్ట్గా అయితే సరిపోయిందండి. వాటర్ అయితే పోసేసుకుందాం. తగినంత వాటర్ అయితే పోసుకొని చపాతీ ముద్దలాగా అయితే కలుపుకుందాం. ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకుందాం. చూడండి, ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోండి. ఇలా కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోండి. ఇలా అయితే అప్లై చేసుకోండి ఆయిల్ అంతా కూడా. చూడండి, ఇలా అయితే అప్లై చేసుకోండి. ఒక 5 నిమిషాలు అయితే నానిద్దాం. ఇలా బాండ్లీ అయితే పెట్టేసుకోండి. స్టవ్ అయితే వెలిగించేసుకోండి. మీకు కావాల్సినంత సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇలా శనగపిండి పొంగు వస్తుందండి, అందుకని కొద్దిగా అయితే పోసుకోండి. చూడండి, ఈ లోపల వేడయ్యే లోపల మనం పిండి అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఇలా అయితే మనం 5 నిమిషాలు అయితే నానిచ్చాం కదా, ఇలా అయితే పిండి తీసుకోండి. కరెక్ట్గా ఈ సైజు అయితే తీసుకోండి. ఈ సైజు అయితే తీసుకొని ఇలా రోల్స్ లాగా అయితే చేసేసుకోండి. కరెక్ట్గా ఈ సైజు అయితే చేసుకోండి. అన్నీ ఈ సైజు చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రోల్స్ లాగా అయితే తయారు చేసేసుకొని పెట్టేసుకోండి. ఈజీగా అయితే అయిపోతాయి. ఒకేసారి ఇలా తయారు చేసుకోండి. ఇలా అయితే తయారు చేసి పెట్టుకోండి. ఈజీగా అయితే అయిపోతాయి. చూడండి, చూడటానికి కూడా చాలా బాగున్నాయి, చాలా అందంగా కూడా ఉన్నాయి. ఇవైతే ఇలా పక్కకు పెట్టేసుకుందాం. మీ దగ్గర జంతికల బుడక ఏది ఉంటే అది తీసుకోండి. గన్ను అయితే ఉంది కానీ అదైతే సైజు పెద్దది వస్తుంది. ఇలా అయితే ఉండాలండి. కారపూసకు అయితే కరెక్ట్గా ఉండాలి. చూడండి, చాలా బాగుంటుంది. ఈ సైజు అయితే కరెక్ట్గా ఉండాలండి. చిన్నది ఉండకూడదు, పెద్దది ఉండకూడదు. నేనైతే మీకు చూపిస్తున్నాను. ఈ సైజు అయితే తీసుకోండి. ఒకవేళ చిన్నవి వస్తే కనుక సైజు అయితే పెద్దది చేసుకుని ఇలా అయితే పెట్టేసుకోండి. చూడండి, ఇలా అయితే బిగించేసుకున్నాం కదా, కరెక్ట్గా ఒక్కటైతే తీసుకోండి. ఇలాగా ఇలా అయితే పెట్టుకోండి. ఇలా అయితే పెట్టుకోండి కరెక్ట్గా. చూడండి, ఇలా అయితే రావాలి కరెక్ట్గా.
పిండి అయితే ఇలా వచ్చేది లేనిది అయితే కరెక్ట్గా చూసుకోండి ఫస్టే. చూడండి ఆయిల్ అయితే ఇటైంది లేనిది చూసుకోండి. ఇలా అయితే ఒత్తుకోండి, మెల్లమెల్లగా ఒత్తుకోండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి. చూడండి ఇలా అయితే ఒత్తుకోండి, కొంచెమే ఒత్తుకోండి, బాగా వేయించుకోండి. చూడండి ఇలా ఫ్లవర్స్ లాగా అయితే ఎలా అయితే వచ్చిందో మనకి ఎలా కావాలో అలా ఒత్తుకోవచ్చు. స్టార్టింగ్ కదా, ఇప్పుడైతే తిరిగేసుకుందాం. సైలెంట్ అయిపోయినప్పుడు అయితే తిరిగేసుకోండి. చాలా ఈజీగా అయిపోతాయండి. ఫటాఫట్ ధనాధనాన్ని కారపూస కదా, చాలా ఈజీ అండి. చూడండి ఇప్పుడైతే సైలెంట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే తీసేసుకుందాం. ఇలా అయితే తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొకటి అయితే వేసుకుందాం. ఇలా అయితే స్టార్ట్ చేయండి. ఇలా అయితే వేసేసుకోండి నీట్గా. చూడండి ఇలా అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఇలా అయితే అనుకోండి, అన్ని వేపులకి బాగా వేగుతుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సైలెంట్ అయిన తర్వాత అయితే తిరిగేసుకుందాం. చూడండి సైలెంట్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే తిరిగేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా తిరిగేసుకుని కొంచెం కలర్ రానివ్వండి. అడిగిన కూడా సైలెంట్ అయిపోవాలి. చూడండి ఇప్పుడైతే సైలెంట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే నేను తీసేసుకున్నాను. ఇలా అయితే తీసుకోండి, కలర్ అయితే ఇలా రావాలి పర్ఫెక్ట్గా. చూడండి ఇంత పర్ఫెక్ట్గా రావాలి. ఇలా చక్కగా అయితే వేగించుకోండి. పక్కగా అయితే పెట్టేసుకుందాం, అన్నీ తయారు చేసేసుకుందాం. చూడండి కారపూస అంతా కూడా పర్ఫెక్ట్గా అంతా రెడీ అయిపోయింది కరెక్ట్గా. చూడండి నేనైతే ఇంత అయింది. 6 దవ్వల పిండికి అయితే ఇలా అయితే తయారైంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే వచ్చినాయో అన్నీ కూడా. చూడండి చాలా చక్కగా వచ్చినాయి. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. సూపర్ కదండి, పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి.